హలో ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ 26,200 బిలో ఓపెనింగ్ అయింది. అండ్ మార్నింగ్ నుంచే మార్కెట్ కొంచెం వోలటాలిటీ అండ్ ఫుల్ బేరిష్ ర్యాలీ జరిగింది. ఎందుకంటే మార్నింగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది 26,200 అండ్ 26,300 దగ్గర ఫాస్ట్‌గా బిల్డప్ జరిగింది. ఇంకా ఈ బిల్డప్ వల్ల మార్కెట్ ఈరోజు చాలా బేరిష్ ర్యాలీ జరిగింది. అండ్ ఆఫ్టర్ 1 PM మార్కెట్ ఇంకా పడిపోయింది. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది 26,000 దగ్గర. అండ్ ఇక్కడ బ్రేక్ డౌన్ వల్ల ఇంకా విక్స్ కూడా స్పైక్ అయింది. విక్స్ స్పైక్ అవ్వడం వల్ల ఇంకా ఇంపాక్ట్ అనేది ఇంకా చాలా నేనేమనుకున్నా అంటే 26,100 ఒకవేళ బ్రేక్ అవుతే మంచి పొజిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే 26,200 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫామ్ అయింది. 26,300 దగ్గర కూడా సపోర్ట్ లెవెల్స్ కూడా సేమ్ ఈక్వల్ గానే ఉన్నాయి. 26,000 అండ్ 25,900 ఇలానే ఉన్నాయి సపోర్ట్ జోన్స్ అనేవి. నెక్స్ట్ ఏం జరిగిందంటే 26,100 దగ్గర కాళ్ళ ఓఏ బిల్డప్స్ అండ్ పుట్ ఓఏ బిల్డప్ ఇవి రెండు ఈక్వల్ గానే ఉన్నాయి. సో అప్పుడు ఏం జరిగిందంటే ఇంకా కొంచెం మార్కెట్ బ్రేక్ డౌన్ ఇచ్చినాక 26,100 బిలో అండ్ మార్కెట్ టెస్ట్ చేయడానికి మళ్ళీ 26,100 వరకు వచ్చింది. కొంచెం కింద ఫాల్ జరిగి 26,070 వరకు ఫాల్ జరిగి అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి టెస్ట్ చేసింది 26,100 దగ్గర. అండ్ ఈ 26,100 నుంచి మళ్ళీ మార్కెట్ మంచిగా ఫాల్ జరిగింది. ఇక్కడ నుంచి 26,000 మన లైవ్ అనాలిసిస్లో నేను ఫస్ట్ సెటప్ ఇక్కడనే ఇచ్చాను 26,100 దగ్గర. వోల్టైల్ అయింది అక్కడ ఆప్షన్ ప్రీమియమ్స్లో. సో అందుకే ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ లైవ్ సెటప్లో అక్కడ కొంచెం లాస్ తీసుకున్నాం పుట్ ఆప్షన్లో. అండ్ మళ్ళీ ఈ మార్కెట్ నిఫ్టీ అనాలిసిస్లో 26,000 బిలో బ్రేక్ అవుతే ఇంకా ఫాల్ జరుగుతుంది అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ ఫాల్ జరిగింది. కానీ లైవ్ అనాలిసిస్లో ఆల్రెడీ నేను తీసుకున్న సెకండ్ మార్కెట్ సెటప్లో ప్రాఫిట్ కూడా బుక్ చేసుకొని బయటకు వచ్చా. ఎందుకంటే ఇక్కడ 26,000 వరకు మార్కెట్ మళ్ళీ రివర్సల్ కావచ్చు. ఎందుకంటే సపోర్ట్ అనేది స్ట్రాంగ్గానే ఉంది. రెసిస్టెన్స్ లెవెల్ ఈక్వల్గానే ఉన్నాయి. కానీ సపోర్ట్ లైన్స్ కూడా ఉన్నాయి లెవెల్స్ అనేవి 26,000 అండ్ 25,900 దగ్గర. అండ్ రివర్సల్ అవుతుంది అనుకున్నాను. కానీ ఎగ్జాక్ట్లీ 1 PM తర్వాత 1:15 PM దగ్గర నుంచి విక్స్ అనేది సడన్గా స్పైక్ అవ్వడం, ప్రీమియమ్స్ అనేవి పుట్ ఆప్షన్ బయింగ్లో మాత్రం మంచి ప్రీమియమ్స్ స్పైక్ ఇవ్వడం స్టార్ట్ అయింది అక్కడ నుంచి. అండ్ ఈ ఇంపాక్ట్ ఒక్కొక్క క్యాండిల్ చాలా దారుణంగా పడిపోయింది. ఇక్కడ నుంచి 26,000 డైరెక్ట్ బ్రేక్ డౌన్ ఇచ్చేసి అక్కడ నుంచి వితౌట్ టెస్టింగ్ అండ్ 130 వరకు 115 to 130 వరకు మార్కెట్ 100 పాయింట్స్ పడిపోయింది అక్కడ నుంచి. అండ్ మోర్ దెన్ 100 పాయింట్స్ అనుకోవచ్చు. 115 to 130 PM ఈ కేస్ తర్వాత మళ్ళీ మనం అందులో కూడా ఒక సెటప్ తీసుకున్నాం. లాస్ట్ థర్డ్ సెటప్ అది. ఆ థర్డ్ సెటప్లో మంచి ప్రాఫిట్ కూడా తీసుకున్నాం. 30 పాయింట్స్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే మార్కెట్ ఒకటిసారి ప్యానిక్ అయింది కాబట్టి సపోర్ట్ ఇంకా ఎక్కడ ఉంది. కానీ అప్పుడు సపోర్ట్ అనేది యాక్యురేట్ అయింది. రెసిస్టెన్స్ బాగానే బిల్డప్ అయినాయి. కానీ సపోర్ట్ అనేది యాక్యురేట్గా డేటా కనబడలేదు. అయినా మార్కెట్ ఇంత మంచి ఫాల్ జరిగింది ఇందులో 25,900 వరకు. అండ్ ఈ గ్యాప్లో 30 పాయింట్స్ ఒక సెటప్ ప్లాన్ చేసా. ఇంకా 30 పాయింట్స్ దాటి ఇంకా వెళ్ళిపోయింది 60 పాయింట్స్. 25,900 నుంచి మార్కెట్ సైడ్ వేస్ అయింది. ఇక్కడ నుంచి రేంజ్ బౌన్లో తిరిగింది. అండ్ నెగిటివ్ న్యూస్ అయితే ఇప్పటివరకు ఏం లేదు. ఇంకా ఎక్కడ సోషల్ మీడియాలో కూడా కనబడలేదు. ఇది ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అనుకోవచ్చు. ప్యానిక్ వల్ల ఇన్వెస్టర్స్ సెల్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి 25,900 నుంచి ఈ రేంజ్ వరకు రావడానికి ట్రై చేసింది 26,000 వరకు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ చిన్న ఫాల్ అలా జరిగింది. ఈ ఫాల్లో మనం తీసుకున్న ప్రీమియం వచ్చేసి నేను నా లైవ్ అనాలిసిస్లో ఒకటే ప్రీమియం తీసుకున్నాను 26,300 పుట్టిది. స్టార్టింగ్ మార్కెట్లో ఫస్ట్ ఈ సెటప్లో నేను లాస్ అయింది 17 పాయింట్స్. 208లో ఎంటర్ అయ్యి మళ్ళీ 17 పాయింట్స్ డౌన్లో 190 దగ్గర నేను ఎక్సిట్ అయిపోయాను. ఎందుకంటే మార్కెట్ సడన్గా రెడ్ క్యాండిల్ వచ్చేసింది. అండ్ అక్కడ ఎగ్జాక్ట్లీ ఇంత మంచి సపోర్ట్ అనేది బ్రేక్ అయినా కానీ మార్కెట్ కొంచెం రివర్సల్ రావడానికి ట్రై చేసింది. అండ్ నేను నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేసింది ఎక్కడంటే మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చింది ఇక్కడ నుంచి. అండ్ అక్కడ నుంచి మళ్ళీ సెటప్ ప్లాన్ చేశాను 203 దగ్గర. ఈ 203 నుంచి మార్కెట్ నేను తీసుకున్న ఎస్ఎల్ ఇక్కడ 178 179 అండ్ ఆల్మోస్ట్ 25 పాయింట్స్ ఎస్ఎల్ అది. అయినా మార్కెట్ అక్కడ నుంచి ఈ ఎస్ఎల్ జోన్లోనే తిరిగి
మళ్ళీ అక్కడ నుంచి ఒక స్పైక్ ఇచ్చింది పైనకి. సో ఈ పుట్ ప్రీమియం అనేది ఇంక్రీజ్ అయ్యింది ఇక్కడ నుంచి. అండ్ 230 దగ్గర రియాక్షన్ జరిగింది. మళ్ళీ 230 వస్తే ఎక్సిట్ అయ్యే ప్లాన్ తీసుకున్నాను. సో అక్కడ నుంచి ఎక్సిట్ అయ్యాను 230 దగ్గర. మళ్ళీ ఎగ్జాక్ట్లీ 230 దగ్గర నేను ఎక్కడైతే ఎక్సిట్ అయ్యానో నెక్స్ట్ మూమెంటే మళ్ళీ స్పైక్స్ రావడం స్టార్ట్ అయింది. 230 to 255 వరకు వెళ్ళింది మార్కెట్. అండ్ అక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ అయిపోయి మళ్ళీ స్పైక్ ఇచ్చింది ఇక్కడ నుంచి. సో నేను చెప్పిన టైమింగ్ ఇది 115. ఈ 115 దగ్గర నుంచి బాగా క్రాష్ అయిపోయింది. అందుకే పుట్ ప్రీమియం అన్స్ అనే స్పైక్స్తో మంచిగా స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. అండ్ విక్స్ అనేది చూస్తే మంచి స్పైక్ ఇచ్చింది. సో విక్స్ ఎప్పుడు స్పైక్స్ ఇస్తాయి, ఎప్పుడు రైజ్ అవుతాయంటే ప్యానిక్ ఉన్నప్పుడే. అండ్ ఇక్కడ ప్యానిక్ అయినట్టున్నారు ఎక్కువ మంది. 26,000 లెవెల్ అనేది ఒక కీ లెవెల్ లాగా యాక్ట్ చేసింది కాబట్టి. అండ్ బాగా మంది సెల్లింగ్ జోన్స్ అనుకుని సెల్ చేసి ఉంటారు. సో అక్కడ నుంచి మార్కెట్ మంచి స్పైక్స్ ఇచ్చింది. ఇది ఇక్కడ ఒక సెటప్ తీసుకున్నాను 290 అండ్ 295 దగ్గర ఒకటి ప్లాన్ చేశా. 295 నుంచి 325 వరకు ఎగ్జిట్ అయిపోయా. అండ్ పొజిషన్ ఎగ్జిట్ ఎందుకంటే స్పైక్ ఇచ్చింది. ఒకవేళ ఈ 5 minutes లోపే నేను డ్రాప్ అయిపోయా 30 points తీసుకొని. ఎందుకంటే రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ వోల్టాలిటీ సిచ్యువేషన్ స్టార్ట్ అయితే. కానీ అక్కడ నుంచి మార్కెట్ ఇంకో 60 points ర్యాలీ అయింది. ఎగ్జాక్ట్లీ నియర్ 380 వరకు వెళ్ళింది మార్కెట్. మళ్ళీ అక్కడ నుంచి రియాక్షన్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఒక రేంజ్లోనే వెళ్ళింది. అండ్ 360 ఇక్కడ ఎండ్ అయిపోయింది ఈ ప్రీమియం. ఫస్ట్ సెటప్లో 17 points నెగిటివ్, సెకండ్ది 26-27 points. సో ఇక్కడ సెట్ ఆఫ్ అయిపోయింది. ఒక 9 points వేసుకున్నాం. అండ్ ఇక్కడ 30 points. సో 39 points అనేది ఈరోజు మనం పాజిటివ్గా ఎండ్ అయింది. అండ్ ప్రీవియస్ 2 days కూడా మార్కెట్ అనాలిసిస్ చూడండి, సేమ్ ఇలాగ నేను కూడా అనాలిసిస్ చేశాను. ఒకవేళ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్స్ వస్తే అక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నాను తప్ప బ్రేక్ డౌన్ కంప్లీట్ అయినాక మార్కెట్ మధ్యలో ఉన్నప్పుడు సో అన్నెసెసరీ టైంలో ఎంటర్ అవ్వడం కరెక్ట్ కాదు. బ్రేక్ డౌన్ ఎప్పుడైతుందో అప్పుడు చూసుకొని ఎంటర్ కావచ్చు. ఒకవేళ వోల్టాలిటీ ఆర్ విక్స్ అనేది మంచి మూమెంటమ్స్ కనబడితే సో ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా మనం ప్రాఫిట్ తీసుకొని తొందరగా బయటకు వచ్చేసేయాలి. సో ఈరోజు విక్స్ ప్లస్ ప్యానిక్, సో ఇవి మేజర్ రీజన్స్ మార్కెట్ ఎందుకు క్రాష్ అయిందంటే అక్కడ ప్యానిక్ జోన్ అనేది ఈ కీ లెవెల్ 26,000 దగ్గర ఉంది కాబట్టి. సో సెల్లింగ్ చాలా ఫాస్ట్గా జరిగింది. అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా మంచి ఫాల్ జరిగింది మార్నింగ్ నుంచి. సో అది కూడా ఒక రీజన్. మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా కొంచెం, సో మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది మేజర్ డ్రాప్ అది. సో దానివల్ల కూడా ఈ నిఫ్టీ అండ్ మిగతా ఇండెక్సెస్ అన్ని డ్రాగ్ అయిపోయినాయి కిందికి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ హెచ్ తెలుగు.